హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను రీసెంట్గా వెళ్ళిన సలేశ్వరం లింగమయ్య జాతర విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నార్మల్ టెంపుల్ విజిట్ కాదు, ఇది ఒక అడ్వెంచర్, డివోషన్, నేచర్ ఎక్స్పీరియన్స్. మీరు ఒకసారి ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళాలని మీకు అనిపిస్తుంది. ముందుగా ఎంజీ బేస్ రీచ్ అయ్యి ఎంజీ బేస్లో శ్రీశైలం బస్సు ఎక్కాము. మిడిల్లో ఒక ప్లేస్ లాగే టీ తాగాము. అక్కడి నుండి అమ్రాబాద్ టైగర్ ఫారెస్ట్ దగ్గర దిగాము. లోపలికి ఓన్ వెహికల్స్ మాత్రమే అలో ఉండడం వల్ల మేము ఒక టెంపో తీసుకొని టెంపోలో వెళ్ళాము. ఒక 20 కిలోమీటర్స్ లోపలికి, తర్వాత ఒక 3 కిలోమీటర్స్ ఆటోలో వెళ్ళాము. ఫారెస్ట్ కాబట్టి అంతా దుమ్ము ధూళితో నిండిపోయి ఉంది. మెయిన్ ట్రెక్కింగ్ పాయింట్కి రీచ్ అయ్యి అక్కడి నుండి మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ నైట్ నుండి ఉన్న వాళ్ళు దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. నేను నా ఫ్రెండ్ ఓం నమ శివాయ అనుకుంటూ ముందుకు సాగాము. ఈ ట్రెక్ నార్మల్ కాదు, వే అంతా స్టోన్, అన్ఈవెన్ స్టెప్స్తో ఉంటుంది. చాలా జాగ్రత్తగా నడటాయి. ముందుకు వెళ్ళాక పెద్ద పెద్ద లోయలు, పచ్చ చెట్లు, బర్డ్ సౌండ్స్, ఆ నేచర్ బ్యూటీ చూస్తూ మనం ఎక్కడ ఉన్నామని కూడా మర్చిపోతున్నాం. ఇక్కడ నుండి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే చాలా డౌన్ స్లోప్ ఉంటుంది. మేము లింగమయ్య జపం చేస్తూ ఆ నేచర్ మధ్యలో నడవడం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాక మెయిన్ ట్రెక్ పాయింట్ వస్తుంది. అక్కడ కొంచెం సేపు వెయిట్ చేసాం. ఎందుకు అంటే నైట్ నుండి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళు రిటర్న్ వస్తున్నారు. వాళ్ళు వెళ్తే మనకు వే క్లియర్ అవుతుంది. మేము మెల్లిగా స్టార్ట్ అయ్యాము. ఈ వే చాలా నారోగా ఉంటుంది. ఒక సైడ్ స్టోన్ వాల్, ఇంకో సైడ్ 200-300 మీటర్స్ డీప్ లోయ ఉంటుంది. స్టోన్ నుండి వచ్చిన వాటర్ ఫిల్ చేసుకొని లింగమయ్య జపం చేస్తూ మధ్య మధ్యలో ప్రకృతి అందాలు చూస్తూ దాని మధ్యలో నడకదారి. ఇది అద్భుతమైన ఎక్స్పీరియన్స్, మాటల్లో చెప్పలేనిది. అలా ముందుకు వెళ్తూ చిన్న చిన్న అద్భుతాలను కన్నులు సరిపోలేదు. చూడండి మీరు కూడా ఈ అద్భుతాన్ని. కింద గణపతి ఉంటాడు. గణపతి దర్శనం చేసుకొని మేము మీదికి వచ్చి తర్వాత ఒక చిన్న గుహలో మన లింగమయ్య స్వామి దర్శనం ఇస్తాడు. ఆ మూమెంట్, ఆ అనుభవం నిజంగా మాటల్లో చెప్పడం కష్టం. దీనిని తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని కూడా పిలుస్తారు. అలాగే మిగతా శివాలయాలను దర్శనం చేసుకున్నాము. దర్శనం బాగా జరగడంతో నేను మా ఫ్రెండ్ ఇలా అలాగే ముందుకు సాగాము. రిటర్న్లో మేము శ్రీశైలం వెళ్ళాము. అక్కడ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి వచ్చాము. ఇది నా సలేశ్వరం లింగమయ్య జాతర ఎక్స్పీరియన్స్. మీరు కూడా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో షేర్ చేయండి. ఇలాంటి వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
వీడియోని లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.